బరిలో నాయక్ ను దించుతున్నాడు వివి వినాయక్. మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడైన వివి వినాయక్ చిరంజీవికి ఠాగూర్గా అందరి మనసులో శాశ్వత స్థానం కల్పించాడు. ఇప్పుడు రామ్ చరణ్ కి నాయక్ అదే రేంజ్ లో ఉంటుందనే అభిమానులు ఆశిస్తున్నారు. తమన్ స్వరాలు నాయక్ కి ఊపినిచ్చాయి. కాజల్, అమలాపాల్ నాయక్ కి నాయకులు. తొలిసారి చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ మూవీ ఆడియో విడుదల అభిమానుల కేరింతల మధ్య జరిగింది. రాజమౌళి, బోయపాటి శ్రీను, వంశీ పైడిపల్లి, అల్లు అరవింద్తో పాటు అల్లు అర్జున్ కూడా ఈ పాటల వేడుకకు నిండుతనాన్ని తెచ్చారు. పవన్ కళ్యాణ్ ఆడియో ఆవిష్కరించి తొలి సీడీని చిరంజీవి సతీమణి సురేఖకు అందించాడు. ఇది మెగా అభిమానులకు విందు భోజనమని నోరూరించాడు వివి వినాయక్. ఈసారి కసితో చేశానని, షూటింగ్ చేస్తున్నప్పుడు నేను చరణ్ ను చూడలేదు, చిరంజీవి అన్నయ్యనే చూశానన్నాడు వివి వినాయక్. రాజశ్రీ తెలుగు నుండి ఈ రిపోర్ట్ అందిస్తున్నది కుమార్.